రైట్. ఇదిగో తప్పెవరిది శిక్ష ఎవరికి? తప్పెవరిది శిక్ష ఎవరికి? అధికారులు అడ్డదారికి తొక్కి అనుమతులు ఇస్తే కొనుగోలుదారులు ఎవరిని నమ్మాలి మరి? హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఆమోదం లభించిందన్న ధైర్యంతో ఇల్లు ఫ్లాట్లు ప్లాట్లు కొనేవారి పరిస్థితి ఏంటిది? సమాధానం చెప్పండి వీటన్నిటికీ. అన్నిటికీ ఇక మేమే నడుస్తుంది ప్రభుత్వం ఇప్పుడు సూపర్ సూపర్ అంటున్నారని చెప్పి హైడ్రా మీద సూపర్ అంటున్నాం. కానీ మీరు పెద్ద పెద్ద కట్టడాలు కూల్చేసి అనురాగ్ యూనివర్సిటీ అక్రమాలు చేసేదాన్ని కూల్ చేయండి, అసదునోవే సంబంధించి ఏదో కాలేజ్ అంటారు కూల్ చేయండి, ఇంకేదో జన్వాడ ఫామ్ హౌస్ అంటున్నారు కూల్ చేయండి, పొంగులేటి ఫామ్ హౌస్ అంటున్నారు కూల్ చేయండి, V6 వివేక్ సంబంధించి ఇంకేదో అక్రమ కట్టడం అంటున్నారు వాటిని కూల్ చేయండి. వాటిలో ఎవరికి ఇబ్బందిలే, అది కరెక్ట్గా లేకపోతే కూల్ చేయండి. ఎందుకంటే వాళ్ళ అధికారులు అన్ని అనుభవించారు, అన్ని రకాలుగా చూసిరు కాబట్టి వాళ్ళు తప్పు చేసినట్టు శిక్ష పడాలి. వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. కానీ సామాన్య మధ్య జీవితం ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు? అధికారులు వచ్చి మాకెంత అని చేయించాల్సంగానే ఇల్లు కట్టుకోవాలి, సొంత ఇంటికలు నెరవేర్చుకోవాలి, అప్పో సప్పో చేసి ఇల్లు కడుతున్నాం పోతబోని అని చెప్పి ఎంతో కొంత మన చేతిలో పెట్టేసి అధికారి చేతిలో పెట్టేసి ఇల్లు కట్టుకుంటారు. ఆ రోజు అధికారి పర్మిషన్ ఇస్తాడు. ఈ రోజు పోయి అధికారి ఆ రోజే లేదు తప్పు నువ్వు సరి చేసుకోవాలని ఆయన ఇంటిమేట్ చేసి ఉంటే ఆ భూమి కొనేటోడు కాదు, ఆ ఇల్లు కట్టేటోడు కాదు, వేరే ఒకరు మార్చుకునేవాడు కావచ్చు, ఆల్టర్నేట్ ప్లాన్ చూసుకునేవాడు. అన్నీ అయిపోయి 10 ఏళ్ళు అవుతుంది 5 ఏళ్ళు అవుతుంది ఇల్లు కట్టుకున్న తర్వాత పోయి కూల్ చేస్తామంటే తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి వేస్తున్నారు మీరు? హైదరాబాద్ చందానగర్లో జిహెచ్ఎంసీ అనుమతులతో నిర్మించినటువంటి G+3 G+4 భవనాలను ఇటీవలే హైడ్రా కూల్చేసింది. జిహెచ్ఎంసీ అధికారులు అనుమతిచ్చిర్రు. ఎవరు అనుమతించిర్రు మరి? ఆ రోజు అనుమతి ఎందుకు ఇచ్చిర్రు? మీ అధికారులు ఏం చేసినట్టు, ఏం పొడిచినట్టు? మీ వాళ్ళు ఎంత డబ్బులు తీసుకున్నారు? కమిషన్ ఎంత వచ్చింది జిహెచ్ఎంసీకి? G+3 G+4 కట్టాలంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఎవరన్నా కానీ ఆ రోజు అనుమతించారు కాబట్టి కట్టుకున్నారు. అని కట్టాలంటే ఏం లేదని యావరేజ్గా 10 నుంచి 15 కోట్ల రూపాయలు అవుతాయి ఈజీగా. G+3 G+4 కట్టాలంటే ల్యాండ్ పర్చేజ్ అదంతా వాల్యూ. ఇప్పుడు వచ్చి మీరు ఉన్న పలంగా గూల కొడితే ఈ 10-15 కోట్ల రూపాయలని ఆ వినియోగదారులకు కావచ్చు, కొనుగోలుదారులకు ఎవరు ఇవ్వాలి? వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారం ఏంటిది? ఆ రోజే కనుక టౌన్ ప్లానింగ్ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు పోయి వాటిని నిలవరించి ఉంటే ఆ కట్టడం జరిగేది కాదు కదా. అధికారులు చేసిన తప్పులకి ఈరోజు వినియోగదారులు కొనుగోలుదారులు ఇబ్బంది పడాలన్నా, సామాన్య మధ్యతరగతి జీవితాలు ఇబ్బంది పడాలన్నా? మీ స్కెచ్ హైడ్రా ఎవరి మీద ఉండాలి తెలుసా? బడా బాబుల మీద, ధనార్జనమే ధ్యేయంగా వాటి మీద కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకొని కమర్షియల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళ మీద, నాగార్జున మీద, అనురాగ్ యూనివర్సిటీ మీద, OISC కాలేజీ మీద, జన్వాడ ఫామ్ హౌస్ మీద అన్ని రకాల చూసి అన్ని రకాల సంపదలను సంపాదించుకొని అంటూ పేద ప్రజల యొక్క అస్తిత్వాన్ని, వాళ్ళ యొక్క రక్తమాంసాలని పీల్చుకొని పీల్చి తినేటువంటి ఆ రాజకీయ సినీ వ్యాపార ప్రముఖుల మీద మీ యొక్క ఎజెండా ఉండాలి, మీ యొక్క ఉక్కుపాదం ఉండాలి. ఈ సామాన్య మధ్యతరగతి జీవితాల దగ్గరికి పోయి వాళ్ళను ఇందాక చూపించిన మీ ఫోటో నమస్తే తెలంగాణలో ఉంది కదా, ఈ పసికందుకు ఈ పాపకి ఏం తెలుసు? ఆమె ఇన్ని రోజులు ఉన్న ఇల్లు, ఆడుకున్న ఇల్లు, అక్కడ ఉండి అన్ని రకాలంటే ఆమె కొంత అవగాహన వచ్చి ఉంటుంది. ఆ పసిపాపకి ఇప్పుడు ఎవరు కారణం? సమాధానం ఎవరు చెప్పాలి? రంగనాథ్ గారు చెప్తారు వచ్చి, రేవంత్ రెడ్డి చెప్తారు వచ్చి, ఎవరు చెప్తారు? మీరు కూల్ చేస్తున్నారు బరాబర్ ఓకే, కానీ బిఫోర్ దాట్ ఈ అధికారులు ఎవరైతే ఈ ఇల్లుకి పర్మిషన్ ఇచ్చిర్రో, ఈ కట్టడాలకు పర్మిషన్ ఇచ్చిర్రో, అక్కడ కడుతున్నా కూడా చూసినట్టు ఊరుకున్నారో, మీరు ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. లేదు అప్పటికి మీరు చర్యలు తీసుకుంటాం, అది మీద వాళ్ళ మీద కూడా తీసుకుంటాం అనే ఆలోచన మీ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళకి ఆవాసం ఏర్పాటు చేయండి, ఇంకొక ఆల్టర్నేట్ సొల్యూషన్ చూపించండి, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించండి. ఎస్, ఇక్కడ బాధితులు ఎవరు తెలుసా? జిహెచ్ఎం ప్రభుత్వ భూముల్లో కట్టడాలు కట్టారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం బాధితులు కాలేదు. ప్రభుత్వం ఇటువంటి చర్య తీసుకోవడం వల్ల వీళ్ళు బాధితులు అవుతున్నారు. మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం అనేది ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది కాబట్టి మనం ప్రభుత్వాన్ని బాధితుల పక్షాన పెట్టలేం, బాధితుల టర్మ్ వాడలేము ఇక్కడ. ఎందుకంటే ఇదే ప్రభుత్వం సంబంధించిన అధికారులు కదా ఇక్కడ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే కదా. సో ఇక్కడ ప్రభుత్వం వల్ల వీళ్ళందరూ బాధితులు అవుతున్నారు. ఏమని? వాళ్ళకి ఒకటి చూడండి, ఇక్కడ జూమ్ చేసుకో, చిన్న చిన్న కుర్చీలు, ఇలాంటి పెద్దగా మనం ఉన్న జీవితాలు అవన్నీ పెద్దగా సంపాదించే జీవితాలు. ఇక్కడ చూడండి వీళ్ళకు ఉన్నటువంటి సామాగ్రి ఏంది, వీళ్ళ బతుకులు ఎంత, వీళ్ళ యొక్క వ్యవస్థ ఎంత చూడండి.
వాళ్ళు నడి రోడ్డు మీద పడేసినామని అయితే వాళ్ళకు దిక్కుతోచే పరిస్థితులు ఏడబోతారు, వాళ్ళకి తిని తిప్పలేంది. ఈ పసిపాపకి ఎవ్వరికొద్దు, ఈ పసిపాపకి ఎవరు సమాధానం చెప్తారో చెప్పండి మీ ప్రభుత్వంలో. ఆ పసిపాపకు సమాధానం చెప్పేటోళ్ళు ఎవరు? ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి మాట్లాడాల్సి వస్తుందంటే, మీరు పెద్ద పెద్దలను గూలగొట్టండి, తప్పేం లేదు. వీళ్ళు కూడా తప్పు చేస్తే మీరు శిక్ష వేయండి. కానీ అంతకు బిఫోర్ మీ అధికారులే కదా పర్మిషన్ ఇచ్చింది. ఈ పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద వేటు వేసి వీళ్లకు ఒక ఆవాసం ఏర్పాటు చేయండి, లేకపోతే నష్టపరిహారం చెల్లించండి. ఆ తర్వాత ఇటువంటి వారికి చెల్లించాలి. వీళ్ళు మధ్యతరగతి జీవితాలు చూడండి ఎంత దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు ఏమంటారు ఒక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు చూడండి. ఆ పసిపాపకి ఏం సమాధానం చెప్తారు మీరు? ఈ పసిపాపకి ఏదో కూలగొడుతున్నాం బుల్డోజర్ ఉన్నాయని చెప్పి పోయి పోలీస్ మంది బారబాలను తీసుకొని పోయి అక్కడ కూలగొడితే అది సమాధానం అనిపించదు. ఇక ఇటీవలే హైడ్రా కూల్చేసింది. ఆ భవనాలు ఈర్ల చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్నందున కూల్చేశామని హైడ్రా చెప్తోంది. మరి ఆ రోజు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది? కళ్ళు మూసుకపోయినాయా? కళ్ళకలు వచ్చినాయి? ఎందుకు? ఏమైంది? కళ్ళు కనబడతలేవా? ఆ జీతాలు తీసుకున్న పోస్టాలని జీతాలు మొత్తం రికవర్ చేయండి. ఆ పని చేసినందుకు అదే శిక్ష వాళ్ళకి. ఆ పర్మిషన్ ఇచ్చిన అధికారి జీతం మొత్తం రికవర్ చేయండి. 2 రోజుల సర్వీస్లో జీతం మొత్తం రికవర్ చేసి నీకు జాబ్ వెళ్ళగొట్టారు. ఎందుకంటే అన్ని జీతాలు తీసుకుని ఎందుకైనా ఇటువంటి అక్రమాలు జరుగుతాయి కదా, కాపాడాల్సినటువంటి బాధ్యత. ఇకపోతే హైడ్రా చెబుతోంది. అంతేకాదు ఆ భవనాల నిర్మాణాల పనులు పూర్తి కాకముందే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం గమనార్హం. నిర్మాణం పూర్తి కాకముందే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చారంట. కింద ప్రగతి నగర్ హెచ్ఎండిఏ అనుమతితో స్టిల్ట్ ప్లస్ 5 అంతస్తులతో నిర్మించినటువంటి 3 భవనాలను హైడ్రా నేలమట్టం చేసింది. ఇక్కడ ఆ విభాగం చెప్పిన మాట అదే. ఆ భవనాలు ఎర్రకుంట చెరువులోని ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పిందట. మరి ఇన్ని భవనాలు కట్టేదాకా చూస్తూ కూర్చున్నామంటే నీ కళ్ళు ఏమైనాయి? చెరువులను పునరుద్ధరించాలన్న సర్కార్ ఆలోచన మంచిదే. నిబంధనలు మీరి అడ్డగోలుగా నిర్మించిన అక్రమ కట్టడాలను చట్ట ప్రకారం కూల్చివేయడానికి ఎవరూ తప్పుపట్టరు. కానీ అవి అడ్డగోలు నిర్మాణాలని తెలిసి అనుమతులు ఇచ్చిన అధికారులపై మరి మీ చర్యలు ఏవి? బిల్డర్లు అధికారులు కుమ్మక్కైపోయి కట్టిన ఇల్లు ఫ్లాట్లను జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ రెరా అనుమతులు ఉన్నాయనే భరోసాతో ఉన్న కొన్న సమస్యల పరిస్థితి ఏంటి? ఇన్ని పర్మిషన్లు ఇచ్చిరనే కదా అక్కడ మనం కొనుగోలు చేసింది. మరి ఈరోజు ఆ కొనుగోలు చేస్తే యాజమాన్యాలు భరిస్తాయా? అమ్మినోడు భరిస్తాడా? ప్రభుత్వం భరిస్తుందా? వాళ్ళకి ఒక కారణమో ఒక పరిష్కార మార్గం చూపించాలి కదా. ఏ మార్గాలు ఉన్నాయి? ఇక ఓవైసీ అక్రమాలను కూల్చే దమ్ముందా అంటూ మహేష్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు. ఇక పేదలకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకోమంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా చెప్తున్నాడు. ఒకసారి శ్రీకాంత్ ఉన్నాడా? మాధవరం కృష్ణారావు సపోర్ట్ చేస్తూ మాట్లాడండి. బయట ఉంది కదా, ఒకసారి బయట ప్లే చేయండి. ఇక కూల్చివేత్తలు పులి మీద స్వారీనే, రేవంత్ పులి దిగితే తినేస్తుంది సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇక లిడ్ క్యాప్ స్థలంలో ఇళ్ల కూల్చివేత ఉందా బయటది? మాధవరం కృష్ణారావు అంది. ఒక్కసారి రెడీ అయినాక చెప్పు, ఫుల్ బైట్ ప్లే చేసుకో స్క్రీన్ పైన. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమర్థిస్తున్నారు కదా కూల్చివేయాలని చెప్పి. మరి అనురాగ్ యూనివర్సిటీ కూల్చేయాలి కదా ఎఫ్టీఎల్లో ఉన్నందుకు, నాలాలు కబ్జా చేసినందుకు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏకంగా కుక్కటపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్తున్నాడు. అటువంటి ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి ఇంకా, అవన్నీ కూల్చేయాలి కదా. ఒకసారి మీకు ఆ బయట కూడా ప్లే చేస్తాను. ఇక రాజకీయ హైడ్రామా, పార్టీల పరస్పర ఆరోపణ, తప్పుబట్టలేని పరిస్థితి, రహస్యాలు బయటకి. సో బీజేపీ బీఆర్ఎస్ ఇవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా సమర్థించాలనా విభేదించాలనా, ఏం చేయాలి, వాటిని సమర్థిస్తే ఏమవుతుంది విభేదిస్తే ఏమవుతుంది అనే ఆందోళనలో ఉన్నాయి. కొండ విశ్వేశ్వరరెడ్డి ఏమో సూపర్ పని చేస్తున్న కత్తి కిరాక్ అంటున్నాడు. ఈటల రాజేందర్ ఏమో లేదు హైడ్రా తప్పు పని చేస్తుందని అంటున్నాడు. ఒక్కొక్కరు ఒక్కో వర్షం చెప్తున్నారు. ఒకసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఏమన్నాడో చూద్దాం. హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక హైడ్రా పేరు పెట్టి ఎక్కడైతే చెర్లు ఉన్నాయో ఆ చెర్లలో అక్రమానికి గురైనటువంటి చెర్లన్నిటి కూడా మంచి చేయాలి అన్నటువంటి ఆలోచన ఆ చెర్లలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడాబాబులు కానీ వీళ్ళందరూ కూడా కబ్జకు గురైనటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి గతం నుంచి కూడా నడుస్తూ ఉంది. దానికి ముఖ్యమంత్రి గారికి హైడ్రా వలన ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఒక మంచి ఆలోచన. హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ వాసునిగా, హైదరాబాద్లో ఉన్నటువంటి మాకు ఎక్కడ హైదరాబాద్ అంటేనే మాది, హైదరాబాద్ వాసునిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెర్లు ఏవైతే హైదరాబాద్ నగరంలో ఉన్న చెర్లు
గొలుసుకట్టు చెరువులు చాలా మటుకు హైదరాబాద్ తెలంగాణలో గొలుసుకట్టు చెరువులు అనేవి ఉంటాయి. చెరుటు చెరువు నాలా ఉంటాయి. నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, హైడ్రా ఉన్నట్టు కమిషనర్ గారు కూడా చెరుటు నాలా ఉన్నాయి. ఆ చెరువు నాలాలు ఉన్నటువంటి గొలుసుకట్ల చెరువులని నాలలలో కూడా 200 ఫీట్ల నాలలు, 150 ఫీట్ల నాలలు, 100 ఫీట్ల నాలలు, ఇవన్నీ నాలాలు ఉన్నాయి. దాని కూడా ఆక్రమణకు గురయ్యాయి. మరి ఆ చెరువును రక్షిస్తూ చెరువును ఇమ్మీడియట్గా మనం ఎప్పుడైతే చెరువు మీద అక్రమాలు తొలగించిన వెంటనే దాన్ని ఇమ్మీడియట్గా టేకప్ చేసి ఇమ్మీడియట్గా అభివృద్ధి కార్యక్రమం చేసి దాన్ని డెవలప్ చేసినట్టుంటే, పూర్తిగా తీసినట్టుంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎంబడే ఆ చెరువు ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే మిలిపోయిన ల్యాండ్ ఉందో దానిలో కాపాడుకుంటే ఇమ్మీడియట్గా నిధులు కూడా శాంక్షన్ చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో చూసారు కదా, మాధవరం కృష్ణారావు కుకట్పల్లి ఎమ్మెల్యే ఏమంటున్నాడంటే చెరువులను కూల్చడం మంచి పని, రేవంత్ రెడ్డికి జిందాబాద్ చెప్పిండి. ఇక చిన్న ఎమ్మెల్యేగా ఆయన కూడా రేపు మాపో 3 రంగుల జెండా పెట్టే అవకాశం కనబడుతున్నది ఈ మాటలతోని. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.